नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च రాహవే కేతవే నమః। అందరికీ నమస్కారం। దాదాపుగా చాలామంది జాతకంలో దశాంతర దశలు బాలేనప్పుడు, వివాహం జరిగినప్పుడు కొన్ని పూజలు చేసుకోమని చెప్తూ ఉంటాం। కొంతమందికి ఆర్థిక స్తోమత ఉంటుంది, వాళ్ళు పూజలు చేయించుకోగలుగుతారు। కొంతమందికి ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ కూడా సమయం లేకపోవడం వల్ల వాళ్ళు చేసుకోలేకపోవడం, కొంతమందికి ఆర్థికంగానే లేదు లేదా చేసేసి విసిగిపోయారు, ఇంకా ఇలా అన్ని పూజలు చేసి హోమాలు చేసి విసిగిపోయారు। మరి ఏం చేద్దాం, అయినప్పటికీ అవ్వట్లేదు, భగవంతుని కృప మనకి రావట్లేదు అన్నటువంటి భావనలు చాలామంది ఉంటున్నారు। వారి కోసము ఒక చిన్న ఉపాయాన్ని, చిన్న పరిహారాన్ని నేను తెలుసుకున్నాను। అది చాలామందికి ఉపయోగపడేటువంటి విషయం। ఇది మీరు ఆచరించవచ్చు, తప్పకుండా మీ పక్క వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు ఆచరిస్తే వాళ్ళ పుణ్యబలంలో కొంత మీకు కూడా వస్తుంది। ఇది గుర్తుపెట్టుకోండి। ఏదో మన పనులు చేసేటప్పుడు కమిషన్ బేస్డ్గా వస్తుంది కదా, అలాంటి కమిషన్ కూడా మీకు వస్తుంది, పుణ్యం అనేటువంటి కమిషన్ మీకు లభిస్తుంది ఇది చేయడం వల్ల। ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఈ పరిహారం గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది। కొద్దిగా దానికి సమయం పడుతుంది అంతే తేడా, ఖర్చు ఏం కాదండోయ్, ఖర్చు ఏం కాదు, అంటే ఖర్చు అంటే నామమాత్రపు ఖర్చు చెప్తాను మీకు నేను। ఇప్పుడు ఆ మధ్య ఒక ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాస్తు గురించినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, ఆస్ట్రో కల్చర్ అనే ఛానల్లో వాస్తు టిప్స్ చెప్పాను నేను, ఇలా అలాంటిది ఇది కూడా। అలాగే ఇప్పుడు మనము 9 మట్టి మూకుళ్ళు తీసుకోవాలి మీరు। 9 మట్టి మూకుళ్ళు అంటే కుండల మీద మూత పెడతారు కదా పాతకాలంలో, ఇప్పుడు దొరుకుతాయి మనకి, పాలికలు అంటారు। అంటే దాని మంచి కరెక్ట్ వర్డ్ ఏంటంటే పాలికలు, దాని మట్టి మూకుళ్ళు అంటాం మనం। ఈ మట్టి మూకుళ్ళ మీద తీసుకొని 9 కొనుక్కొచ్చుకోవాలి। నలుపు రంగువి తీసుకోకండి, ఎరుపు రంగు మాత్రమే తీసుకోండి। ఎరుపు రంగు మట్టి మూకుళ్ళు తీసుకోండి। 9 కావాలి మనకి, భిన్నం అవ్వకుండా ఉండాలి, అంటే పగిలిపోయి ఉండకూడదు, అంచు కూడా భిన్నం అవ్వకూడదు, అది కూడా ఎక్స్ట్రా తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ 9 మాత్రమే పెట్టాలి। ఏం చేయాలి వాటిని అని అడిగితే, మట్టి మూకుళ్ళలో మనము ఎర్రమన్ను అలాగే పుట్టమన్ను 2 మిక్స్ చేయండి, రాళ్ళు లేకుండా కాసింత ఎర్రమన్ను కాసింత పుట్టమన్ను, ఊళ్ళలో బాగా దొరుకుతుంది కదా, తప్పకుండా తీసుకోండి। ఈ ఎర్రమన్ను పుట్టమన్ను కలిపి 9 పాలికలలో 75% నింపేయండి। 9 మూకులు దగ్గర పెట్టుకోండి, 75% మట్టి నింపి పెట్టండి। ఎర్రమట్టి పుట్టమట్టి కలిపి 75% ఆ మూకుల్లో నింపేసేయండి। ఒక 25% అలాగే ఉంచుకోండి, ఖాళీగా ఉంచండి। ఇప్పుడు ఒక మూకుల్లో గోధుమలు వేయండి, గోధుమలు ఒక గుప్పెడు గోధుమలు, ఒక గుప్పెడు గోధుమలు వేయండి ఆ పాలికలు, అంటే ఒక మూకుల్లో వెడల్పుగా వేయండి, చుట్టుగా వేయండి। తర్వాత దానిపైన 25% మట్టితో కప్పేసేయండి, ఇది పక్కకు పెట్టుకోండి। రెండవది ధాన్యం అంటే వడ్లు, వడ్లు కూడా ఒక గుప్పెడు వడ్లు తీసుకొని వాళ్ళకి వేసేసి దానికి 70% 25% నింపేసి అది పక్కకు పెట్టుకోండి। తదుపరి కందులు, ఆ తదుపరి మినుములు, ఆ తదుపరి నల్ల నువ్వులు గుప్పెడు ధాన్యం, అది కూడా గుప్పెడే। ఆ తదుపరి మీరు ఉలవలు దొరుకుతాయి మీకు, ఉలవలు। తర్వాత వచ్చేసరికి మీకు శనగలు, ఒక గుప్పెడు శనగలు తీసుకోండి, శనగలు వేసేయండి, మళ్ళీ మట్టి నింపేసేయండి। ఆ తదుపరి మీకు మనకి పెసర్లు కూడా నింపేసేయండి। ఆ తర్వాత అలసందలు అంటారు, అలాగే బొబ్బర్లు అంటారు, అలసందలన్నా బొబ్బర్లన్నా ఒకటే, అలసందలు వేయండి, అంటే బొబ్బర్లు వేసేసేయండి, దాన్ని నింపేసి నిండుగా మట్టి నింపేసేసేయండి। నింపేసి ఏం చేయాలంటే, మీకు దొరికితే ఆవు పాలు, ఒక పావు లీటర్ ఆవు పాలు చాలు, అంతకంటే ఎక్కువద్దు, పావు లీటర్ ఆవు పాలు, లేదా ఒక లీటర్కి వచ్చుకున్నా సరే, లీటర్ తెచ్చుకుంటే సంతోషం। తెచ్చుకున్నట్టు పాలని ఈ 9 పాలికలలో మధ్యలో వేయండి, అంటే మధ్యలో పోయండి, అన్నిటిలో మధ్యలో పోసేయండి। ఒక 5 నిమిషాలు ఆగండి। ఆగడం ఎందుకు, 5 నిమిషాల్లో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకోండి, లేదా సూర్యాయ నమః, చంద్రాయ నమః, అంగారకాయ నమః, బుధాయ నమః, బృహస్పతయ నమః, శుక్రాయ నమః, శనేశ్వరాయ నమః, రాహవే నమః, కేతవే నమః అన్న 5 నిమిషాలు ఈ స్వామివారి నామాలు చెప్పుకోండి, ఓకేనా। ఇది అయిపోయిన తర్వాత ఈ 5 నిమిషాలు అయిపోతుంది కదా, 5 నిమిషాలు ఆగాలి ఖచ్చితంగా, ఆవు పాలు పోసిన తర్వాత 5 నిమిషాలు ఆగండి। తదుపరి మంచినీళ్ళు, ఒక అర గ్లాసు మంచినీళ్ళు, అంటే ఒక టీ గ్లాస్ అవుతాం కదా, టీ గ్లాసు నీళ్లు పోయండి, ఒక్కొక్క పాలికల్లో టీ గ్లాస్ మొత్తం నీళ్లు పోయండి, అన్నిట్లలో 9 పాలికలు పోసేసేయండి। పోసేసి కాసింత మీద పసుపు కుంకుమ, లైట్గా పసుపు కుంకుమ వేయండి, పెట్టేసి తర్వాత 9 పాలికలకి ధూపం అగరబత్తి చూపించండి। అన్నిటి కలిపి కాసిన బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, అన్ని పాలికలు కలిపి కాసిన బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, నైవేద్యం ఇవ్వండి।
నవగ్రహాలకి నైవేద్యం పెట్టేసేయండి. హారతి ఇవ్వండి, మంగళహారతి, కర్పూర హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము చేయాల్సిన పని, ఇప్పుడు 9 పాలికల్ని మనము ఒక ప్లేట్లో, అంటే వెడల్పాటి పీట మీద కానీ వెడల్పాటి ప్లేట్లో కానీ లేదా కింద మట్టి నీళ్ళు కింద జారిపోకుండాట్టుగా మనకి ఒక ప్లాస్టిక్ దాని కింద పెట్టుకొని ఆ పైన మూకుళ్ళు పెట్టండి. ఎలా పెట్టాలి? మనం 3 వరుసలుగా పెట్టాలి. 9 మధ్యలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గోధుమల్ని రాసుకోండి. గోధుమలు దేంట్లో పెట్టారో మీరు స్పష్టంగా రాసుకోవాలి. గోధుమల పాలిక, చంద్రుడు అంటే ఈ వడ్లు అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మధ్యలో పెట్టాల్సింది గోధుమలు. బాగా గుర్తుపెట్టుకోండి, గోధుమల్ని మధ్యలో పెట్టండి. అలాగే ఆగ్నేయంలో మీరు తప్పకుండా వడ్లు పోసినటువంటిది ఆగ్నేయంలో పెట్టండి. వడ్లు పోసింది ఆగ్నేయంలో. దక్షిణంలో మీరు పెట్టాల్సింది కందులు దక్షిణంలో పెట్టండి. నైరుతిలో మినుముల మూకుడు పెట్టండి, మినుముల మూకుడు. పశ్చిమంలో నల్ల నువ్వుల మూకుడు పెట్టండి, అంటే పాలిక. వాయువ్యంలో ఉలవలు పోసినటువంటి మూకుడు పెట్టండి. అంటే మూకుడు అంటే పాలికలు, మూకుడు, మట్టి మూకుడు అంటారు, అది పెట్టండి. ఉత్తరంలో శనగల మూకుడు పెట్టండి, శనగలు. ఈశాన్యంలో పెసర్లు పెట్టండి, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే తూర్పున అలసందలు, బొబ్బర్లో ఉన్నటువంటి మూకుడు అది పెట్టుకోండి. ఇది మర్చిపోతూ ముందు మీరు గుర్తుపెట్టుకోండి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. లేదా గుర్తు కోసం దానిపైన ఇప్పుడు ఎక్కడెక్కడైతే నింపేశారు కదా, నింపిన మొత్తం మట్టి నింపిన తర్వాత గోధుమలు పోసినట్టు 2 పైన 2 గోధుమలు పెట్టుకోండి, 2 కందులు వేసుకోండి, 2 పెసర్లు వేసుకోండి. అంటే ఆ మూకుల్లో ఈ ధాన్యం ఉందని గుర్తు పెట్టడానికి అలా గుర్తుపెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనము తప్పనిసరిగా మధ్యలో సూర్యుడు, గోధుమలు, ఆగ్నేయంలో చంద్రుడు అంటే వడ్లు, ధాన్యం, దక్షిణంలో అంగారకుడు, కందులు, నైరుతిలో మీకు రాహు, మినుములు, పశ్చిమంలో నల్ల నువ్వులు, శని, వాయువ్యంలో ఉలవలు, కేతువు, ఉత్తరంలో శనగలు, బృహస్పతి, ఈశాన్యంలో పెసర్లు, బుధుడు. అలాగే తూర్పున మీకు అలసందలు, బొబ్బర్లు అంటే శుక్రుడు. ఈ నవగ్రహాలని మనము ధాన్య రూపంలో మనము పెట్టుకోవాలి. ఇది మనము 21 రోజులు, రోజు మనం పొద్దున్నే స్నానం చేయగానే ఒక టీ గ్లాస్తో నీళ్లు తీసుకొని ఒక్కొక్క దాంట్లో పోయండి. ఎక్కువగా పోయకూడదు, టీ గ్లాస్ మాత్రమే పోయాలి, చిన్న టీ గ్లాస్ నీళ్ళు మాత్రమే పోయాలి. 9 పాలికలలో పోసి రోజు నమస్కారం మాత్రమే, మీరు ఏం చేయక్కర్లేదు, నమస్కారం. వీలైతే సూర్యాయ నమః, చంద్రాయ నమః, అంగారకాయ నమః, బుధాయ నమః, బృహస్పతయ నమః, శుక్రాయ నమః, రాహవే నమః, శనేశ్వరాయ నమః, కేతవే నమః అన్న మంత్రాలు అంటే ఈ నామాలు చెప్పుకోండి చాలు. లేదా ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః అని నమస్కారం చేసుకోండి. కాసింత బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, ఆ బెల్లం నోట్లో వేసుకొని హాయిగా మీరు వెళ్ళిపోవచ్చు. ఇలా మనం 21 రోజులు చేయాలి. 21 రోజులు చేసిన తర్వాత మీకు ఇప్పుడు జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ప్రభావం అంటే నెగిటివ్ ఫలితాలు ఇస్తుందో ఆ గ్రహం యొక్క ప్రభావము ఈ మొలకల వైపు మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఏ గ్రహం అయితే మనకి మొలకలు అంటే తక్కువ వచ్చాయో లేదా పాడైపోయి ఉన్నాయో అది మీ జాతకంలో ఈ యొక్క రాశినాథుడు లేదా ఆ యొక్క గ్రహ అధిపతి మీకు లోపభూయిష్టమైనని అర్థం. అంటే ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద తక్కువగా ఉంది. ఇప్పుడు 9 గ్రహాలు ఏవి నెగిటివ్గా ఉండవు, అలానే ఏవి పాజిటివ్గా ఉండవు. ఆయా సమయంలో గ్రహ దృష్టులు, గ్రహ యుతులు, ఈ యొక్క గ్రహ స్థితి ఇవన్నీ కూడా కలిసినప్పుడే ఆ గ్రహం యొక్క ప్రభావం నెగిటివ్ ఉంటుంది. కొంతమందికి 9వ స్థానం రాహు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ధనయోగము, విదేశీయానము ఇలాంటివి కలుగుతాయి. ఒకవేళకి అష్టమంలో బృహస్పతి ఉన్నాడు, వాడికి దరిద్రం చుట్టుకుంటుంది. ఇలా కొన్ని ఉంటాయి జాతకంలో. అన్ని శుభగ్రహాలు ఏమి ఫలితాలు ఇవ్వు, అన్ని నెగిటివ్ ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి 9 గ్రహాలని మనం పూజించాల్సిందే. అలా ఏ పాలికల్లో అయితే మొలకలు తక్కువ వచ్చాయో, ఏ పాలిక అయితే వాడిపోయినట్టు కనబడిందో మీకు అక్కడ ఆ గ్రహం యొక్క ప్రభావం మీకు నెగిటివ్ కన్నట్టు అర్థం. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చుగా. దీనివల్ల మీకు లక్షలు ఖర్చు అవుతుందా? దీనికైనా బాపునోడు వచ్చేసి మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తున్నాడా? బాపునోడైనా మింగడానికి ట్రై చేస్తున్నాడా? కాబట్టి ఇటువంటి బ్రాహ్మణుల మీద పడి ఏడ్చేటువంటి అల్పుల యొక్క శునకాలకి సమాధానం మేము వేరే తీరే చెప్తాం. మేము ఒక కులం వారిని నిందించాం. మేము నా వరకు వస్తే నేను ఉపేక్షించని మీకు చాలాసార్లు చెప్పాను. సరే, అప్రస్తుతమైన చెప్పాలి కాబట్టి ఇక్కడ మనకి ఈ మొలకలు తెలిసిందంటే ఏదైతే పాలికల్లో మీకు గ్రహ ప్రభావం తక్కువ ఉందో మీరు వెంటనే చేయాల్సిన ఏమిటి, ఆ గ్రహం యొక్క అష్టోత్తరం చదువుకోవడం. ఈ గ్రహం యొక్క అష్టోత్తరం బాగా చదువుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. చేయడం గ్రహ శాంతి కలుగుతుంది. డబ్బులు ఉన్నాయి, ఆటోమేటిక్గా మీరు బ్రాహ్మణుని పిలుచుకొని ఆ యొక్క గ్రహ జపం చేయించుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ఈ గ్రహం యొక్క ప్రభావం తెలిసిపోయింది. అష్టోత్తరం చదువుకుంటే చాలు. 21 రోజుల తర్వాతనే 21 రోజుల తర్వాత తెలుస్తుంది మీకు ఎక్కడెక్కడ పెరిగిన విషయం. అలాగే
21 రోజులు అయిపోయిన తర్వాత ఏవి పెరిగాయో మీ గ్రహం యొక్క జపం మీరే చేసుకుంటారు, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ పాలికల్ని ఏం చేయాలి స్వామి అని అడుగుతుంటారు. ఆ యొక్క పాలికల్లో మొలకలు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఫ్లాట్ ఉన్నా, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా ఇలా పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. డాబా మీద పెట్టుకోవచ్చు, లేదా టెర్రాస్ పై ఫ్లాట్లలో, అపార్ట్మెంట్లలో పైన టాప్ ఫ్లోర్లో పెట్టవచ్చు, పక్షులకి ఆహారంగా వేయవచ్చు, అది ఇంకా మంచిది. లేదు ఈ మొలకలు వచ్చినటువంటి ఈ యొక్క అన్నీ కూడా మీరు తీసుకొని, అంటే అన్నిటినీ లాగేసి కట్టగా కట్టేసి, అంటే గోధుమ పాలికలు వచ్చినటువంటి మొలకల్ని కట్టగా కట్టండి, చంద్రుడి మొలకల్ని కట్టగట్టండి. ఈ 9 గ్రహాల యొక్క మొలకల్ని కట్టగా కట్టేసి తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా సరే మీకు అమ్మవారి దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ సుదర్శన హోమం జరిగినా, చండీ హోమం జరిగినా, రుద్రహోమం జరిగినా అక్కడ వారికి సమర్పించే ప్రయత్నం, ఆ గుళ్ళో ఆ హోమం దగ్గర పెట్టండి. వాళ్ళ హోమంలో వినియోగించే ప్రయత్నం చేయవచ్చును, చాలా మంచిదే. చేసిన వారికి పుణ్యం, చేయించుకున్న వారికి పుణ్యం, ఇవి ఇచ్చిన వారికి పుణ్యం కలిగే అవకాశం. అలా మనకి పరోక్షంగా గ్రహం యొక్క ప్రభావము ఆ యొక్క రుద్రుడి వలనో, విష్ణుమూర్తి వలనో, అమ్మవారి వలన మనకి అనుకూలవంతమైనటువంటి వృద్ధి పొందుకునే అవకాశం, అలాగే మనకి గ్రహ దోష నివృత్తి కలిగి శుభ ఆనంద యోగాలు తప్పక కలుగుతాయి. ఇది పరిశోధన చేద్దాం. మా అంటే 9 పాలికలు కొంటాం, 10 పాలికలు కొంటాం. ఒక పాలికకు వచ్చేసి 40 రూపాయలు ఎంతో ఉంటుంది, లేదా 20 రూపాయలు ఉంటుంది అనుకుందాం. సో ఎంత ఖర్చు అవుతుంది మనకి ఆలోచించండి. పాలికలు కూడా కొనాల్సిన అవసరం లేదు. మనకి డబ్బాలు దొరుకుతాయి కదా, మన ఇంట్లో పాడైపోయిన డబ్బాలు, వెడల్పాటి గిన్నెలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు దొరుకుతాయి కదా పాడైపోయినవి, వాటిని కూడా వినియోగించుకోవచ్చు, నాకు ఎటువంటి దోషం లేదు. కానీ మరి మనం టాయిలెట్లో ఉపయోగించేటువంటి డబ్బాలు మాత్రం వాడకండి. అశుద్ధ స్థలమే అది. కాబట్టి మన ఇంట్లో పాడైపోయినటువంటి ప్లాస్టిక్ కానీ ఏవైనా వాడచ్చు. ఒకే రకంగా ఉంటే మొలకలు ఒకే రకంగా పెరుగుతాయన్న భావన. ఇప్పుడు ఒక డబ్బా పెద్దగా ఉండి పెద్ద మొలకలు వచ్చాయనుకో వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఒకే రకమైన వాటిల్లో ఒకే రకమైనటువంటి ధాన్యాన్ని మాత్రమే ఒకే లెవెల్లో వేయాలి, ఒకే రకమైనటువంటి పాలని అందులో వేయాలి. రోజు పాలు పోయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు మాత్రమే పాలు పోసి మిగతా రోజులలో మనం ధాన్యాలకి నీళ్లు పోస్తే చాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనకి గ్రహ శాంతి కలుగుతుంది. ఫస్ట్ వీలైంది రోజు మీరు ఈ 9 గ్రహాలకి అష్టోత్తరం చెప్పండి. ఎంతసేపు పడుతుంది? మ్యాక్సిమం 23 నిమిషాలు పడుతుంది. అన్ని గ్రహాలకి అష్టోత్తరం చెప్పినా సరే, లేదు 33 నిమిషాలు పడుతుంది నోరు తిరగకపోతే, అంతకు మించి టైం పట్టదు. ఇలా చేయడం వల్ల మనకి జాతకంలో ఉన్నటువంటి గ్రహశాంతి పూర్తిగా తొలగిపోతుంది. అంటే గ్రహం ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితం పూర్తి తొలగిపోయి శాంతి కలుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది, ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. ఈ హోమం దగ్గర ఈ మొలకలు ఇచ్చినందువల్ల ఇంకా పుణ్యఫలం కలుగుతుంది. అంటే మనం ఆ గ్రహాలకి ఆహుతిని అందించినట్టే. కాబట్టి ఇలా మనం చేయగలిగితే తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి ఇంట్లో శాంతి, ధనము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వివాహం, సంతానం, విదేశీయానం, పెద్దవాళ్ళతో అనుకూలత, గొప్పవాళ్ళతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఇలాంటివన్నీ మనకి కలిగే అవకాశం ఉంటుంది. దీనికోసం ఒక 30 రోజులు మనం దీక్ష తీసుకోలేమా? ఆలోచించండి. కాబట్టి ఇలా మనం నియమనిష్టలతో కంపల్సరీ ఉండాలి. నేను రోజు సాయంత్రం పూట మందు వేసుకుంటాను, రోజు ముక్క తింటాను. 21 రోజులు 27 రోజులు నువ్వు ఆగలేవా? ఆలోచించండి. కాబట్టి తద్వారా మీకు గ్రహం యొక్క శాంతి కలుగుతుంది. తప్పకుండా మీరు ప్రతి దాంట్లో విజయం సాధిస్తారు, ఇందులో సందేహమే లేదు. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేయమని 10 మందిని ప్రోత్సహించండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు పొందుకోవచ్చు, ఇందులో సందేహం లేదు. ఇలా చేసి చూస్తారని కోరుకుంటూ, తప్పకుండా ఇలాంటి శుభమైనటువంటి విశేషాల గురించి తప్పక మనం ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి విషయాన్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.